హలో Follow, take ఎవ్రీవన్, a దిస్ beach ఇస్ में బేబీ ये बोट తులసి. थोड़ी మీరు फेंकना చూసే पड़ेगा। ఏంటో చెప్పనా, మీకు సర్ప్రైజ్ తీసుకొచ్చేసాను. అవేంటో తెలుసా? మీరు ఎంతగానో మన ఛానల్లో ఒక్కసారి, అది కూడా దుప్పటాస్ మాత్రమే పెట్టాము అజ్రక్ ప్రింట్ మీద. వాటి కోసం వచ్చిన రెస్పాన్స్, అవి వెళ్ళినంతగా కొన్ని రివర్స్ ప్రింట్లు వేశారు. వాళ్ళకి తెలియక రివర్స్లో వేశారు. అయినా కానీ ఈ ధూమ్ధామ్ కేల్కతం దుకాన్ బంద్ మొత్తం అయిపోయాయి. సో ఇప్పుడైతే నేను వాళ్ళకి మళ్ళీ ఇచ్చాము, చాలా అయితే ఇచ్చాము. 100 దుప్పటా పీస్లు ఇచ్చాము, 100 శారీస్ ఇచ్చాము. ఇప్పుడే వాళ్ళు మంది స్టార్ట్ చేశారు. ఇదిగో మన శారీ మీద 60 కవ్వల బార్డర్ శారీస్ మీద వేస్తున్నారు. అసలు చూడండి ఎంత బాగా, ఇది చూడ్డానికి కలంకారీ వేస్తున్నట్టు, అదే అద్దకాల్లాగే ఉన్నాయి. కానీ మనకి ఈ కలర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒరిజినల్ కలర్స్ అనమాట. అజ్రక్ ప్రింట్ మీకు తెలుసు కదా, అజ్రక్ అంటే ఒరిజినల్. బీట్రూట్, పసుపు, ఇంకా అయ్యో మూలికలు, వనమూలికలు అడవిలో దొరికేవి, అవన్నీ అన్నీ నేచురల్ కలర్స్తో వస్తాయి అన్నమాట. సో మీకు మేము పంపించే ప్రోడక్ట్ నేచురలా, తుప్పాస్తి పంపిస్తున్నాము, బయట మీరు మంచిది కొనుక్కుంటున్నారా తుప్పాస్ది కొనుక్కుంటున్నారా తెలియాలి అంటే స్మెల్ చూడండి అసలు ఎంత బాగా వస్తుందంటే. మేము తర్వాత కూడా వీళ్ళది లేట్ అవుతుంది, కొంచెం ఎక్స్పెన్సివ్ అని చెప్పి వేరే దగ్గర అడిగి కూడా వేయించాము. అవి ఫేక్ ప్రింట్స్, అసలు స్మెల్ లేదు, ఏమీ లేదు. కలర్స్ కూడా అంతేం నచ్చలేదు. ఇవి అసలు కలర్స్ ఎలా ఉన్నాయి తెలుసా? ఎంత ముద్దగా ఉంటాయంటే చిక్కగా ఉంటాయి. నిండుదనం అంటారు చూసారా, అసలు ఆ దుప్పట వేసుకుంటే కలర్ ఎంత ఉట్టిపోస్తుంది. ఆ క్వాలిటీ కానీ తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, అంటే అవి చాలా తక్కువ మందికే అందాయి. మోస్ట్లీ హోల్సేలర్స్కి ఇచ్చేసాము. రీటైల్గా ఒక 10 మందికి, 10-15 మంది అలా తీసుకొని ఉంటారు. మీరు ఎవరైనా తీసుకొని ఉంటే, మీరు స్మెల్, ఆ క్వాలిటీ, ఆ కలర్ని ఎక్స్పీరియన్స్ చేస్తే కామెంట్ చేయండి. సో ఆ 10-15 మంది చూడరో తెలీదు. సో మీకు ఎవరికైనా కావాలి అంటే స్టే ట్యూన్డ్. 1 మంత్లో ఇప్పుడే స్టార్ట్ చేశారు, 1 మంత్ అలా పడుతుంది. ఫస్ట్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే, మనం వైట్ శారీ అయితే ఇచ్చాము, వైట్ శారీని ఈ రంగు పడడం కోసం వాళ్ళు ఇంకేదో కలర్లో ముంచారనమాట. సో అది లైట్ ఎల్లోలా మారింది. ఎల్లో మీద ఇంకా ప్రింట్స్ వేస్తున్నారు. తర్వాత ఇవి ఎండబెట్టి, ప్రింట్ మొత్తం ఆరిపోయిన తర్వాత ఎండబెట్టి మళ్ళీ డై చేస్తారు. మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలరు. మోస్ట్లీ మనం ఒక 7 కలర్స్ వేస్తా అన్నాడు, 7 కలర్స్ వరకు వేస్తా అన్నాడు. ఎక్కువ కలర్స్ అంటే ఎక్కువ క్వాంటిటీ ఇవ్వాలి. 100 వాళ్ళు ఇండస్ట్రీస్కి, ఫ్యాక్టరీస్కి వేసేవాళ్ళంట. వాళ్ళు 1000 పీసులు, 2 పీసులు అట్లా వేసేవాళ్ళు. ఇదే ఎంతో రిక్వెస్ట్ చేస్తే ఇప్పుడు వర్క్ అయ్యింది.